వైఎస్ఆర్ పేరు చూస్తే కూటమి సర్కార్ కలవరపడుతోంది. ప్రతి చోట దివంగత వైఎస్ఆర్ పేరును తొలగిస్తోంది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ఆర్ పేరు లేకుండా ఉండాలన్న కూటమి సర్కార్ దుర్మార్గమైన ఆలోచనపై అటు వైఎస్ఆర్సీపీ ఇటు రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ అభిమానులు మండిపడుతున్నారు. కాసేపట్లో విశాఖ స్టేడియం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేయనున్నారు. విశాఖ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు తొలగించడంపై తలపెట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేసింది కూటమి ప్రభుత్వం. సీతకొండ వ్యూ పాయింట్, విశాఖ ఫిలింనగర్ క్లబ్ లాన్కు వైఎస్ఆర్ పేరు తొలగించింది. విశాఖపట్నంతో వైఎస్ఆర్కు విడదీయరాని అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవకు గుర్తింపుగా విశాఖ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఇప్పుడు విశాఖ స్టేడియం పేరు మార్చి ఉన్మాద చర్యకు దిగింది కూటమి సర్కార్. అయితే పేర్లు చెరిపినా తమ గుండెల్లో నుంచి వైఎస్ఆర్ను తొలగించలేరని అంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, కార్తీక్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్మాద చర్యలకు పాల్పడుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును విశాఖ ఇంటర్నేషనల్ స్టేడియానికి తొలగించింది. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి పేరును కూటమి ప్రభుత్వం ఏమీ స్టేడియానికి పెట్టలేదని, ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఆయన ప్రజలకు చేసిన సేవకు గుర్తింపుగా ఆయన పేరును బీసీసీఐ అనుమతితో ఏసీఐ పెట్టిందని, అటువంటి మహానేత పేరును విశాఖ స్టేడియానికి ఏ విధంగా తొలగిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విశాఖకు అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విడదీయరాని అనుబంధం ఉంది. విశాఖలో ఐటీని ఏర్పాటు చేయడం కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కానీ వైఎస్ హయాంలోనూ జరిగాయి. ఇప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దేవుడిగానే భావిస్తారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో కానీ, లేదంటే ఆయన చేసిన అభివృద్ధికి సంబంధించి కానీ ఇప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి అంటే తమకు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పి విశాఖ ప్రజలు చెప్తున్నారు. అటువంటి నేత పేరును తీయడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును కనిపించకుండా చేయడం కోసమే కూటమి ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు పాల్పడుతుందని, రాజశేఖర రెడ్డి పేరును ఈ స్టేడియాల మీద, గోడల మీద తొలగించినప్పటికీ కూడా తమ గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని, అటువంటి మహానేతను ఎవరూ తమకు దూరం చేయలేరని చెప్తున్నారు. ఇప్పటికే విశాఖ స్టేడియానికి పేరు తొలగించిన కూటమి నేతలు గతంలో కూడా సీతకొండ వ్యూ పాయింట్కి కూడా వైఎస్ పేరును తొలగించారు. అలాగే విశాఖపట్నం ఫిలింనగర్ క్లబ్కు సంబంధించి కూడా వైఎస్ పేరును తొలగించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక చోట్ల వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా మహానేతను తమ నుంచి దూరం చేయలేరని, ఎప్పటికీ కూడా ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తమ గుండెల్లో కొలువై ఉంటారని చెప్తున్నారు. కూటమి నేతలకి చేతనైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనను మించి పరిపాలన చేయాలి తప్పితే ఆయన పేరును, ఆయన విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల వారికే నష్టం జరుగుతుందని చెప్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ కూడా ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ పేర్లను తొలగిస్తున్న చరిత్ర కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి ఒక తెలుగు రాష్ట్రాలకే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక గొప్ప నేతగా ఉన్నారని, అటువంటి నేత పేరును విశాఖ స్టేడియానికి తొలగించడం తప్పుపడుతున్నారు. ఎక్కడైతే ఆయన పేరును తొలగించారో యథావిధిగా ఆయన పేరును స్టేడియానికి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఒక నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చింది. మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలందరూ కూడా విశాఖ స్టేడియం వద్దకు వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలను ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు, గృహ నిర్బంధిస్తున్నారు. మీరు ధర్నాకు వెళ్ళడానికి వీలు లేదని కూడా వారిని అడ్డుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు పిలుపునిచ్చిన ధర్నాను విజయవంతం చేస్తాము, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును యథావిధిగా స్టేడియానికి పెట్టే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలోని పోలీసులను భారీగా మోహరించారు. వస్తే అరెస్ట్ చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను పోలీసులు పంపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని, యథావిధిగా వైఎస్ పేరు ఈ స్టేడియానికి పెట్టే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కార్తీక్, రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.